కొన్ని నీకైనా ఉపయోగపడతాయి. కంటిన్యూషన్ ఆఫ్ లెసన్, సర్క్యులర్ లూప్ ప్రిసీడింగ్ ఇనీషియల్ హుక్స్, ఇనీషియల్ హుక్, కంటిన్యూషన్ లెసన్. రైట్, నవ్ యూ కమ్ టు ది పాయింట్. ఎక్కడికి వచ్చాం మనం? అంచేతను సర్కిల్తో కూడినటువంటి ఎల్ హుక్ని రాసేటువంటి అవకాశం కొన్ని పదాలకు ఉండదు, క్లారిటీ ఉండదు. అలాంటప్పుడు పూర్తిగా రాసుకోవాలి. అందులోకే వర్తిస్తాం మ్యూజికల్లు, అలాగే ఫోర్సిబుల్, అన్సాడల్, ఇలాంటి పదాలని సర్కిల్తో కూడుకుని రాయలేము. అలాంటి వాటిని బలవంతంగా రాయకూడదు. మనం రాసేటువంటివి ఈజీగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. అలాంటప్పుడే దాన్ని వాడుకోవాలి. అది. ఇకపోతే ఫైనల్గా ఇంకొక ప్రిన్సిపల్లో మనకి ఏం తెలియజేశాడంటే, కొన్ని స్కర్రు స్గర్రు అని ఉంటాయిట. స్కర్రు స్గర్రు. స్కర్ర అంటే ఎలా రాయాలంటే, ఇప్పుడు కర్ర ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. దీనికి సర్కిల్ పెడితే ఏమవుతుంది? స్కర్ర అవుతుంది. గర్ర ఏం చేస్తాం, ఇలా రాస్తాం. అంతే కదా, ఆరుతో కూడుకుని గే, ఎంతకంటే ఏమీ లేదు. సర్కిల్ పెట్టాం ఏమవుతుంది? స్గర్ర అవుతుంది. స్కర్రు స్గర్రు వచ్చినట్లయితే ఎలాగంటే, సపోజ్ టీడీ తర్వాత కనుక నువ్వు వచ్చినట్లయితే, టీడీల తర్వాత స్కర్ర కానీ స్గర్ర కానీ వచ్చినట్లయితే ఎలా రాయాలంటే, సర్కిల్ని లోపలికి పెట్టి రాయాలట. ఎలాగంటే, టాస్కర్ అని వచ్చింది, టీ ఇలా రాయాలట. ఎందుకంటే నేను అలా రాయను, ఇలా రాస్తానన్న. ఇలా రాస్తే టాస్క్ అవుతుంది. అందుకని మాకు కర్ర ఉన్నట్టు తెలియదు కదా, అందుకోసమని లోపలికి రాయాలి. అలాగే డిగ్రీ అని వచ్చిందనుకో, టీఈజీఆర్, డిగ్రీ అన్నప్పుడు ఇలా రాస్తాం. ఇప్పుడు డిజగ్రీ అని వచ్చిందనుకో, లేకపోతే డిజగ్రీ అని వచ్చిందనుకో, ఇలా రాయాలి. ఇలా రాసుకోకూడదు. ఇలా రాస్తే ఏమవుతుంది? డిస్క్ అవుతుంది, మామూలుగా అవుతుంది, హుక్ ఉన్నట్టు అవ్వదు. అది అక్కడ గమనించాలి. అందుకోసం ఆ రకంగా రాయాలి. ఇదే స్కర్రు గర్రు అనేటువంటిది, అంటే ఇదే స్కర్రు గర్రు అనేటువంటి వాటిని పీబీల తర్వాత వస్తాయి. పీబీల తర్వాత కనుక నువ్వు వచ్చినట్లయితే అప్పుడు సర్కిల్ బయట నుంచి రాయాలట. ఎలా రాయాలంటే, దానికి సపోజు ప్రిస్క్రైబ్ అని వచ్చింది, PRESCRIB, ప్రిస్క్రైబ్. ఇందాక నీకు చెప్పిన ప్రకారం అయితే ఇలా రాయాలి, దీన్ని ఇలా రాయకూడదుట, ఇలా రాయాలి. సబ్స్క్రైబ్ వచ్చింది, ఇలా రాయాలి. ప్రిస్క్రైబ్ ఈ రకంగాను, సబ్స్క్రైబ్ ఈ రకంగాను రాయాలి. అట్లా సబ్స్క్రైబ్ ఆ రకంగాను, ప్రిస్క్రైబ్ ఈ రకంగాను రాయాలి. అది ఇక్కడ మనం గమనించాల్సింది. టీడీల తర్వాత అయినట్లయితే లోపలికి రాయాలి, స్కర్రో స్గర్ర అనేటువంటి. ఇదే స్కర్రో స్గర్ర అనేటువంటి దాన్ని పీబీల తర్వాత అయితే బయట నుంచి రాయాలి. అది ఇక్కడ గమనించాలి. అంతే, ఈ 4 ప్రిన్సిపల్సే మనకి ఇక్కడ తెలియదు. ఓకేనా? అంటే మొదటి ప్రిన్సిపల్లో ఏం చెప్పాడు మనకి? స్ట్రైట్ స్ట్రోక్స్కి ఇనీషియల్గా సర్కిల్ కనుక వచ్చినట్లయితే సర్కిల్ అనేటువంటిది ఆర్ హుక్ వైపును క్లోజ్ చేసి రాయాలి. ఇదే అంటే లార్జ్ సర్కిల్ రాయొచ్చు, స్టీల్ హుక్ కూడా రాయొచ్చు. అక్కడ మిగిలినటువంటి అన్నీ అంటే కర్వ్డ్ స్ట్రోక్స్కి ఆర్ హుక్ వచ్చినా, కర్వ్డ్ స్ట్రోక్స్కి ఎల్ హుక్ వచ్చినా, స్ట్రైట్ స్ట్రోక్స్కి ఎల్ హుక్ వచ్చినా, దేనికి వచ్చినప్పటికీ కూడా ఒక స్మాల్ సర్కిల్ హుక్ లోపల రాయాలి అని చెబుతాడు రెండో ప్రిన్సిపల్లో. మూడో ప్రిన్సిపల్లో ఏం తెలియజేశాడు? సర్కిల్తో కూడుకున్నటువంటి ఎల్ హుక్ వచ్చినట్లయితే హుక్కును రాయడం సాధ్యం కానప్పుడు పూర్తిగా రాసుకోమని మనకు తెలియజేశాడు. ఫైనల్గా స్కర్రో స్గర్రో అనేటువంటివి టీడీల తర్వాత వచ్చినట్లయితే లోపలికి రాస్తాము, పీబీల తర్వాత అయితే బయటికి రాయాలి. అంతే, ఈ 4 ప్రిన్సిపల్స్ మనకి ఇందులో తెలియజేస్తాయి. ఓకేనా? ఒకసారి లెసన్ చూడు, లెసన్ చదువుకుని లెసన్లో ఉన్న పదాలు ఎలా రాయాలి అనేటువంటిది పరిశీలించు, దాంతో ఇదైపోతుంది. ఓం నమః శివాయ.